హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ వీడియో అంతా చూసి కాస్త లైక్ చేసి మంచి కామెంట్ పెట్టగలరు. ఇప్పుడు మనము డబ్బు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అవునా? డబ్బు ఎట్లా వస్తుందో, ఎప్పుడెప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో అని ప్రతి ఒక్కరికి మనకు ఆరాటంగానే ఉంటుంది, రావాలని కోరుకుంటాం కూడా. అట్లా మనకెప్పుడు కూడా ధనవృద్ధి జరుగుతూ ఉండాలంటే కొన్ని కొన్ని చిట్కాలు మనం ఉపయోగిస్తూ ఉండాలి. వాటిలో ఫస్ట్ ఏంటంటే, బయట నుంచి వచ్చినప్పుడు డ్యూటీలకి అట్లా వెళ్తాం కదా! ఆ వస్తూ ఉన్నప్పుడు ఇంటికొచ్చేటప్పుడు ఏదో ఒకటి కూడా తీసుకొచ్చుకోవాలి. అది పాలో, పూలో ఏదో ఒకటి. ఒట్టి చేతులతో రాకుండా ఇంటికి ఏదో ఒకటి తీసుకొచ్చుకోవాలి. ఇది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింటు, మీకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత లేని వాళ్ళకి, పేదవాళ్ళకి దానం చేయండి. పెద్దవాళ్ళు వృద్ధులాశ్రమంలో అవి ఉంటాయి కదా! వాళ్ళకి భోజనాలు పెట్టించటం, వాళ్ళకి వస్త్రాలు ఇయటం, ఇట్లా కొంచెం అమౌంట్ మీరు పెట్టగలిగినంతే కొంచెం వాళ్ళకి ఇచ్చారనుకోండి, దానివల్ల కూడా వాళ్ళు సంతోషపడతారు కదా! ఆ సంతోషం ఏందంటే మనకి ఇంకాస్త రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనం ఆ విధంగా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ మూడోదొకటి, ఎంతసేపు లేదు లేదు అనే నెగెటివ్ మాట అనేది లేకుండా ఉండాల. నాకు డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు, దరిద్రం కొట్టుకుంది, అది ఇది అని కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కదా! అటువంటి మాటలు అస్సలు అనకూడదు. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారంట. మనం ఎప్పుడైనా ఏదైనా అన్నామనుకోండి, గబక్కన తదాస్తు దేవతలు ఆ టయానికి అట్లా అన్నారనుకో, అప్పుడు అది మనకు ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా అట్లా అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నిండుగా ఉంది, వస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నప్పుడే మనకంతా కూడా సవ్యంగా ఉంటుంది. ఇవి పాటిస్తూ ఉన్నందువల్ల ఏమవుతుందంటే, మనకొకరో ధనవృద్ధి పెరగడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్స్ చాలామంది కూడా పాటించి ఉన్నారు. వాళ్ళకి కూడా బాగా కలిసొచ్చి ఉంది. అందుకే ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నేనది మీకు షేర్ చేస్తున్నాను. నాకుగా తెలిసిందేం కాదు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అప్పటినుంచి బాగుంది అని. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నా. దీనివల్ల నలుగురికి ఉపయోగం వచ్చిందనుకో, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.